ఒకప్పుడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో వీరన్న అనే యువకుడు ఉండేవాడు. అతను రైతు కుమారుడు. చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. రాత్రివేళల్లో ఆ అడవిలో వింత శబ్దాలు వినిపించేవి. కొంతమంది గ్రామస్తుల పశువులు కనిపించకుండా పోతున్నాయి. అందరూ భయంతో జీవించసాగారు. గ్రామంలో ఒకరోజు సభ ఏర్పాటు చేశారు. కాని ప్రమాదం తెలుసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు వీరన్న ధైర్యంగా ముందుకొచ్చాడు. మన గ్రామానికి ఏదో ప్రమాదముంది. ఎవరో ధైర్యవంతుడు వెళ్ళి నిజం తెలుసుకోవాలి. నేను వెళ్తాను పెద్దాయనా, నిజం తెలుసుకొని వస్తాను. ఆ రాత్రి అతను ఒక కర్ర, ఒక లాంతరు తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. గాలి గట్టిగా వీచింది. చెట్లు కదిలాయి. కొంతసేపటికి అతనొక పెద్ద గుహ దగ్గరకు చేరాడు. ఆ గుహలో కొంతమంది దొంగలు గ్రామస్తుల పశువులను దొంగిలించి దాచిపెట్టారు. వీరన్న ఒక యుక్తి ఆలోచించి గుహ బయట ఉన్న పెద్ద రాయిని కదిలించి ప్రవేశద్వారం మూసేశాడు. తర్వాత గ్రామానికి పరిగెత్తి వెళ్లి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. పెద్దాయనా, దొంగలు అడవిలోని గుహలో ఉన్నారు. వెంటనే అందరూ రావాలి. గ్రామస్తులు వెళ్లి దొంగలను పట్టుకుని రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు వీరన్న ధైర్యాన్ని మెచ్చుకొని బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. వీరన్నా, నువ్వు మన గ్రామాన్ని కాపాడావు. నువ్వు నిజమైన వీరుడు. నీకు బహుమతిగా బంగారమిస్తాను. కాని వీరన్న తన గ్రామం కోసం బావి కట్టించాలని కోరాడు. రాజు ఆ కోరికను నెరవేర్చాడు. ఆ తర్వాత గ్రామంలో నీటి సమస్య తొలగిపోయింది. అందరూ వీరన్నను గౌరవించారు.